ఎదురుగా ఒక్కసారి లొకేషన్ చూడండి ఎట్లుందో, మొత్తం అంతా ఇసుక ఇసుక ఇసుక. బలూన్ ఆఫ్రికా సేల్ స్టేషన్, షాప్, ఇంటర్నెట్ కెఫే అన్నీ ఉన్నాయి. నేచర్ని చూసేస్తాను. బయటికి బయట అసలు ఈ లోపలికి వచ్చి ఎంత బాగుంది అనిపించింది. షిట్, ఓ ఓ షిట్ షిట్. ఓ సరే, ఏమైనా ఓకేనా? Yeah. Can eat him. Yes, it's not nice, but then they can eat him. అక్కడ జీబ్రాలు పోతున్నాయి మొత్తం. ఇక్కడ దీనమ్మ అసలు మామూలుగా కాదు. అసలు అది ఆ పొదనక దాచుకుంది చెరిగాడ. నీకు అర్థం కాలే అసలు అటు నుంచి వచ్చిందో ఇటు నుంచి వచ్చిందో. అది అటు నుంచి వచ్చింది. అక్కడ బుష్ ఉందా, అక్కడ ఉంది, ఆ పొద దగ్గర ఉంది. జాగ్రత్త. అంత ఓకేగా నీకైతే? ఓకే. రెస్క్యూ టీం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈమె ఎవరికైనా చెప్తా అంటుంది. నెక్స్ట్ ఏదన్నా స్టేషన్ Yeah, we can call the lodge. We can call the lodge we come from. I think. How many kilometers is it from from Beta? Yeah, from Beta. I think you have to call Beta because they can go get him because they kill him because now he's also going to die. Yeah. ఇంకా అది మనం ఏం చేయలేము ఇంకా. యాక్చువల్గా ఇట్లా వస్తున్నాం కదా మేము, అది ఇక్కడ నా మీదకి వచ్చి పడింది. అవునా? నేను చూసిన చెరి నాకు క్లియర్గా వచ్చింది సైడ్కి. అమ్మోయ్, సైడ్ కాగదా. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ మనతో పాటు ఒక కార్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళైతే అక్కడ ఈ బెట్టా అనే టౌన్ ఉంది కదా, ఒక 10 kilometers బ్యాక్, అక్కడ వాళ్ళకి హోటల్ వాళ్ళకైతే కాల్ చేసిర్రు అండ్ ఈ లొకేషన్ కూడా పంపించారు. అది పాపం అక్కడే కూర్చొని ఉంది చూడండి. దాన్ని వచ్చేసి ఇప్పుడు ఇంకా చంపేస్తారంట, చంపేసి తినేస్తారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంక ఉన్న దాంట్లో ద బెస్ట్ ఆప్షన్ అంటే అదే. వాడు ఇంకా ఆ లెగ్ పెయిన్తో అట్లా ఉండే బదులు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి దానికి. మాకైతే మస్తు పాపం అనిపిస్తుంది. చూసారు కదా అక్కడ కూర్చొని అది మమ్మల్ని చూస్తూ ఉంది. సో ఇంకా అది బ్యాడ్ లెక్ అనమాట. దానికి మేమైతే ఏం చేయలేము. ఇంకా అదేవో పొద చాట నుంచి సడన్గా ఉరికొచ్చేసింది. మేమేమో ఇట్లా స్పీడ్లో వస్తున్నాం. అసలు యాక్చువల్లీ అదే ఉన్న విషయమే మాకు తెలియలేదు. అదేవో కరెక్ట్ అక్కడ ఒక పొద ఉంది చూడండి, ఈ పొద వెనక అక్కడ ఉంది కరెక్ట్గా. ఆకులు తింటుందో మరి ఏం చేస్తుందో కానీ అక్కడ అమ్మ. ఇంకా లక్ ఏంటంటే ఏం కాలేదు. నేను ఈరోజు మీకు వచ్చేటప్పుడే చెప్తాను, ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా కూడా హాస్పిటల్స్ లేవు, ఏం లేవు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి. అయితే దానికి జరిగిన దానికైతే మాకు ఫుల్ బాధ అవుతుంది. కానీ అది మేము ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఏం కాదు. ఇంకా అది కొన్నిసార్లు కర్మ అంటారు చూసారుగా, అంతే. ఇంకా ఇగో మొత్తం డెజర్టే ఇదంతా కూడా. అసలు ఇది ఇగో ఇక్కడ ఫెన్సింగ్ ఉంది చూసారు కదా, ఈ ఫెన్సింగ్ దాటి రాకూడదు. ఇది అసలు ఎందుకు వచ్చిందో మరి ఇక్కడ గడ్డి ఉందని తినడానికి వచ్చిందో మరి లేదంటే ఎందుకు వచ్చిందో. ఎందుకంటే ఇవి యానిమల్స్ రాకుండా మొత్తం ఇట్లా ఫెన్స్ వేసారు, అది ఫెన్స్ దాటి వచ్చేసింది. మనం ఫెన్స్ లోపల పోయి గుద్దలేదు. ఇట్లా మెయిన్ రోడ్లో ఇవ్వండి ఇక్కడ గుద్దిండి సరి కరెక్ట్గా. అక్కడి నుంచి అటు వచ్చింది, ఇట్లా క్రాస్ గురికి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఇవ్వండి ఇక్కడ చూడండి కొన్ని మరకలు ఉంటాయి.
ఇక్కడ గుద్దితే ఫస్ట్ ఇంపాక్ట్ ఇక్కడ ఇవన్నీ ఇది ఈ మచ్చలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇంపాక్ట్ ఇక్కడ. అండ్ అక్కడి నుంచి బండి అటు ఇటు అయ్యి ఆ రెండు కలిసిపోయి ఆల్మోస్ట్ ఒక 7-8 మీటర్స్ 10 మీటర్స్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డది. ఇట్లా అయిపోయింది. ఇంకా ఎందుకంటే వీటిని నిన్న మనం ఒక నైట్ స్టే చేసిన హోటల్లో నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కీచెన్ వెరైటీ ఉంది, ఒక కొమ్ముతో చేశారని చెప్పేసి. దీని కొమ్ముతోనే చేశారనమాట ఆ కీచెన్ కూడా. ఇక్కడ కామన్ అంటే వీటిని పట్టుకొని తినడం ఇవన్నీ. ఇంకా దానికైతే బ్యాడ్ డేనే, మనకైతే మాత్రం ఇంకేం జరగలేదు. ఇప్పటి నుంచి అయితే ఇంకా చాలా చిన్నగా జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా ఫుల్ ఇటు సైడ్ మొత్తం పోతా ఉంటే యానిమల్స్ ఉంటాయంట. ఫెన్స్ వేసినా కానీ అవి ఫెన్స్ దూకొస్తాయంట. మనం జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని పోదాం. బండి పడ్డప్పుడైతే బండ్లో నుంచి పెట్రోల్ పోయింది. ఇంకా వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళు నాకు తెలిసి ఒక 1/2 అవర్లో వచ్చి చంపేస్తారు దీన్ని. మనకి మేకలు ఎట్లా, వాళ్ళకి ఇంకా ఇది ఎట్లా. సారీ పాపం. అది అట్లే కూర్చొని చూస్తూ ఉంది. అక్కడ ఈ పక్కన హోటల్ వాళ్ళు, రిసార్ట్ వాళ్ళు నార్మల్గా వచ్చి వీటిని చంపేస్తారంట. చెరీ స్లో ఇవ్వండి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తాను చూడండి. ఇవ్వండి, అదే చెర్రీ ఇప్పుడు గుద్దింది దాన్ని. అవి సడన్గా ఫెన్స్ దూకి వచ్చేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఉంటున్నాయో అర్థం కావట్లేదు. మొత్తం ఏరియా అన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మొత్తం శాండ్ ఉంది, జాగ్రత్త అని చెప్పేసి ఇప్పుడే ఒక బోర్డు చూసినాం. విండ్ కూడా ఉందని చెప్పేసి. గాలి అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇందాక దానిక ఫుల్ ఉండే, ఇప్పుడు కొంచెం బెటర్. నిజంగా నాకైతే ఇందాక చెర్రీ దాన్ని గుద్దినప్పటి నుంచి మనసంతా ఎట్లానో ఉంటుంది. మా ఇద్దరికి ఒకేలాంటి ఫీలింగ్. అంటే ఇలా బాధగా అట్లా అయిపోయింది ఏంది అనవసరంగా అన్నట్టు. ఇక్కడ సెస్రియం అని చెప్పేసి చూస్తారు కదా, సెస్రియం ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు చెర్రీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. అవి ఎట్లా వస్తున్నాయో చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఆ కెమెరాలో రికార్డ్ అయిందని అనుకుంటున్నాను 99%. ఎందుకంటే చెర్రీ కెమెరా బటన్ నొక్కింది నేను చూసిన. ఫస్ట్ ఇటు వెళ్ళిపోయినాయి. మనం దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ అట్నే చీట్ వచ్చేసినాయి. అంటే అవి ఎటు పరిగెడుతున్నాయో అసలు వాటికి అర్థం కావట్లేదు. మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఈ కొండల మధ్యలో నుంచే ఉంది. మొత్తం చుట్టూ కొండలే. ఈడ కూడా పక్కన ఫెన్సింగ్ ఉంది. ఎదురుగా ఒక్కసారి లొకేషన్ చూడండి ఎట్లుందో. మొత్తం అంతా ఇసుక. నల్లటి కొండలు, ఆ కొండల కింద మొత్తం అంతా ఇసుక. స్ట్రైట్ రోడ్డు. మాకైతే లిటరలీ ఒక 7-8 కిలోమీటర్స్ వరకు కనిపిస్తుంది. ఇట్లనే స్ట్రైట్ రోడ్డు అక్కడి వరకు. ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎడారి. లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఎడారి, రైట్ సైడ్ కూడా ఎడారి. మొత్తం ఇసుక. దీనమ్మా చూసారు కదా ఎట్లయిందా బండి. ఇంకా ఈ ఆఫ్రికా అంటేనే మొత్తం ఇట్లా అడ్వెంచర్. ఇప్పుడు మనం చూస్ చేసుకున్న దాంట్లో ఆల్మోస్ట్ ఒక 70% వరకు రోడ్సే ఉండవు మనం అనుకున్న రూట్లో. అయితే మొత్తం ఇట్లా ఆఫ్ రోడే, ఓన్లీ ఆఫ్ రోడ్. ఎంత పెద్ద శాండ్ డ్యూన్ ఇది. మనమైతే ఈరోజు డెస్టినేషన్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసినామని అనుకుంటున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకలాగా, బట్ ఇక్కడ ఉంది అయితే ఒకలాగా. చూద్దాం ఇంకా ముందుకెళ్ళినాక ఎట్లుంటుందో ఏందో. అండ్ లాస్ట్ ఒక 30 కిలోమీటర్స్ నుంచి మాకు ఒక్క యానిమల్ కూడా కనిపించట్లే. సైడ్కి ఫెన్సింగ్ అయితే ఉంది కానీ ఒక్కటి కూడా
సైడ్కి ఫెన్సింగ్ అయితే ఉంది కానీ ఒక్కటంటే ఒక్క యానిమల్ కూడా కనిపించలే. మొత్తం అంతే ఖాళీ ఉంది, ఎడారి రోడ్డు, ఏం లేదు అసలుకి. సో సెస్రియం ఇటు వెళ్ళేది, సుసుస్ వేలీ. ఎంత ఉందబ్బా ఇంకా సెస్రియంకి? ఊరిని ఇంకా 30 ఉందా? ఓకే, ఇప్పటివరకు ఒక 50 వచ్చినాం అంతే. ఒక 30 కిలోమీటర్స్ 30 మినిట్స్లో ఉంటాం మనం. ఇంకా ఈరోజుకి రైడ్ క్లోజ్. శాండిన్స్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఎవ్వరు అసలు మనుషులు లేరు, ఏం లేరు ఇక్కడ. అంతా ఇట్లానే ఉంది, ఓన్లీ ఇసుక ఇసుక ఇసుక. ఇక్కడ రిసార్ట్లు ఉంటాయి చూసారు కదా, అవి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఒక 50 కిలోమీటర్లకి 40 కిలోమీటర్లకి ఒక రిసార్ట్. అవి ఏంటంటే మొత్తం మినిమం ఇంకా ఒక రోజుకి 10,000, నెల రోజులు ఉండాలంటే 3 లక్షలు అయిపోతుంది. ఓన్లీ అక్కడ తిని ఉండాలంటే ఈజీగా కళ్ళు మూసుకొని 3 లక్షలు అయిపోతుంది ఇద్దరికి. అమ్మయ్యా, ఎట్ లాస్ట్ ఫైనల్లీ సెస్రియం అయితే వచ్చేసినాం. ఓ చెర్రీ అనుకున్నాడు అక్కడ. తలేని ఆఫ్రికా ఫ్యూయల్ స్టేషన్, షాప్, ఇంటర్నెట్ కెఫే అన్నీ ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద ఊరు అనమాట. యాక్చువల్లీ అక్కడ పెట్రోల్ పంప్ కింద లేకుండా ఉంటే మన ఇక్కడే మనకి ఫ్యూయల్ స్టాప్. పోదామా? ఓ ఏటీఎం కూడా ఉంది ఇక్కడ. ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. అయినానే తెగించి వస్తే తొలి ప్రేమ నన్ను కుట్టినది రయ్యో. ఫుల్ హాయ్ గైస్. గుడ్ గుడ్. హాయ్ గైస్ అంటే నేను హాయ్ గైస్ అంటానా? హాయ్ అనాల్సింది. ఏంది పురుగు లోపల? హాయ్. ఎవరో పిల్లడు భలే క్యూట్ ఉన్నాడు. హాయ్. Good. How about you? Yeah. Both the tanks? Okay. And can you suggest any good hotel here? Good hotel or resort, something like that? Yeah, there's sort of play lodge. Here? Yeah, just Okay. the lodge. Yeah. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసారు, యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చెక్ చేస్తారంట. వాళ్ళు ఎక్కడో అమెరికన్స్ లాగానే. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇట్లనే, ఇంకా పిల్లలకి మొత్తం తిప్పి చూపించడం, బాగా ఇట్లా ట్రావెలింగ్ చేయడం, వీళ్ళందరికీ అట్లా ఉంటుంది. పైసలు వచ్చినాయంటే ఒక సగం పైసలు ఇటు పెట్టేస్తారు ట్రావెలింగ్కి కానీ మొత్తం ఇట్లా వీటికి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ద డ్యూన్స్, షుడ్ వి బుక్ ఎనీ సఫారీ ఆర్ సంథింగ్ లైక్ దట్? Yeah, you can book ఫ్రమ్ వేర్? the lodge. From the lodge itself? Yeah. Oh, wait. No problem. Can you fill it here some more? Okay. Oh shit, పెట్రోల్ అంతా లీక్ అవుతుంది. బాగా ఎక్కువ కొట్టేసిండు. ఇంకా కొంచెం సేపటి వరకు అది అట్లే వస్తుంది. అమ్మా, where you from? ఏనా ఇది అన్నాడు, అర్థం కాలే నాకు. పిల్లోడు యూరోపియన్ పిల్లోడు అనుకుంటా, అందుకే అంత ఇంగ్లీష్ రాట్లే. మనం ఈరోజు ఉండబోయే లాడ్జ్ వచ్చేసి ఇది సొస్సుస్లే. ఇక్కడ ఉన్నాయి 3, 4 అంతే. ఇక్కడ ఏ రేటు చూసినా కూడా పేరిపోతుంది. వెళ్ళి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ప్రైస్ ఎంత ఉంది ఏంది, అసలు ఈరోజు రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా. ఊరే నాయన, ఇది సపరేట్ ఇల్లు లాగున్నాయి కదా దేనికి దానికి. హాయ్ బ్రదర్.
Hi. Where is reception? Just straight here. Inside? Okay, and what time is the last safari today? Last safari time Today or tomorrow? today. Today we have only sunset, sundown. Okay, at what time? 5:30. Safari is in, okay. But we are not going inside. We are using the lodge property. Okay, you are not going there? Inside. To go inside only tomorrow morning. Tomorrow morning. The dunes. To the dunes tomorrow morning. At what time? 7:15. Tonight only here. Only here. Okay. Thank you. డ్యూన్స్లోకి మార్నింగ్ వెళ్తారంట. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తారంట సాయంత్రం. మార్నింగ్ 7:15కి డ్యూన్స్లోకి తీసుకొని వెళ్తారంట. సో ఇప్పుడు ఈ హోటల్కి అయితే వచ్చినాం కదా, ఈ లాడ్జ్కి. ఇక్కడైతే రూమ్స్ లేవంట. ఇందులో 21,000 అయినా కానీ అన్నీ బుక్ అయిపోయినాయి. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ బయట. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ దగ్గరలో ఇంకొక లాడ్జ్ చూసినాం. దానికి ఎంత 7.8 కిలోమీటర్స్ ఉంది. ఆడికి పోయినాక దాని రేట్ చెప్తా, మీరు షాక్ అయిపోతారు. $7.58 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం అక్కడికి. హాయ్, How are you? గుడ్. హౌ అబౌట్ యూ? Proper. Are you here for camping or what? No, we are going to Sususu Camp Lodge. So what? Yeah. Yeah. Yeah, but you cannot go there with a bike. Bikes are not allowed? The bikes are not allowed. You have to park your bike in the office and then they will arrange for the transport to go there. To go there? Bikes are not allowed in the park. Can we reach the place in this place? They? Is there any other route to go to the campsite? Right? No, this is the only route, but bikes are only allowed up to the office, but not further than that. Okay, motorcycles not allowed. Yeah. The parent says that. Is it safe to park there? Yeah, it's safe. The security guard, there's everything. Maybe you can arrange with them so that they can do the transport to go to the lodge. They will take us to the lodge? They will arrange for you the transport to go to the lodge. Okay. Just go up to there. Then you make your payment at the second gate. Which country are you from? India. Yeah, okay. There is a payment of $150 per person. So $150. yeah, Okay. $10. No, okay. Yeah, you can just go to the reception there and then you can arrange your transport so that they can take you. Okay. దీని ఎంకమ్మ బైక్స్ అలా లేదంట. ఇదో టాస్క్. నో ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అని చెప్పేసింది ఈడ. ఇక్కడెక్కడైనా సేఫ్గా పార్క్ చేసుకోవాలి బండ్లు. సో ఇప్పుడు ఇక్కడైతే బైక్స్ బయటే పార్క్ చేసేసిన. ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంది. పోలీస్ అనేది అక్కడ మనల్ని ఆపింది కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి బైక్స్ అయితే పార్క్ చేసినా. ఇక్కడ ఈ హోటల్ వాళ్ళు మన కోసం పికప్ చేసుకోవడానికి వెహికల్ అయితే పంపించారు. బైక్స్ హోటల్ దాకా ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ మన లోపల ఎడారి లోపల వెళ్ళాలి. అక్కడ ఉంది మన రూమ్ అయితే మాత్రం. అంత దుమ్ము చూడండి ఎట్టుందో. సో ఇంకా రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం అనుకుండా ఒక ఎంత లేదన్నా 400 to 500 మీటర్స్ అయితే నడవాలి. అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. అక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ ఉంది. 1/2 కిలోమీటర్ తర్వాత ఇది ఇట్లాంటిది మీద 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఉంది స్విమ్మింగ్ పూల్. అండ్ లాస్ట్ కాటేజ్ వచ్చేసి అది 8, 9, 10, 11, 12, 13, 14 14 కాటేజ్లు ఉన్నాయి మొత్తం. ఇంట్లో మనది వచ్చేసి 8 రూమ్ నెంబర్, కాటేజ్ నెంబర్ 8. సో ఈ కాటేజ్ లోపల కూడా మీకు ఎట్లుందో చూపిస్తా. చాలా బాగుంది. యాక్చువల్లీ దీని ప్రైస్ ఈరోజున్న రేట్ ప్రకారం అయితే 40,000 రూపాయలు, ఇండియన్ రూపీస్లో 40,000. బట్ మాకు ఎంతకు వచ్చిందో చెప్తే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 35 నుంచి 40,000 అనుకోండి. నేను రౌండ్ ఫిగర్ 40,000 చెప్పిన, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి. ఇప్పుడు మాకు ఎంతకు వచ్చింది అనుకుంటున్నారు? 2000 into 8
9,000 రూపీస్, 8,500 నుంచి 9,000 రూపీస్కి వచ్చింది. మాకు ఇది ఎట్లా వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు యూరోపియన్స్ అంట, వాళ్ళు బుక్ చేసుకున్నారంట దీనికి ఏదో ఒక ఆఫర్లో. ఆ కూపన్ వీళ్ళ హోటళ్ళ దగ్గర ఉంది. సో ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రాలేకపోతున్నారంట. ఆ కూపన్ మేము రాలేకపోతున్నాం, ఎవరైనా సరే యూజ్ చేసుకోమని చెప్పండి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇది నమీబియా గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన కూపన్ అనమాట. ఏదో వెబ్సైట్స్, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అట్లా కాదు. NWR అని చెప్పేసి వీళ్ళ గవర్నమెంట్ సైట్ ఉంటుంది. ఆ సైట్లో నుంచి ఫ్రీగా వచ్చిన కూపన్ అనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సైట్సే మొత్తం ఇవన్నీ కూడా. సో మాకైతే నేను కార్డులోనే చేసాం ట్రాన్సాక్షన్స్ అన్నీ. 99% కార్డే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా సడన్గా చూసుకోవాలన్నా ఈ డేట్ రోజు ఎక్కడన్నా అని క్లియర్గా చెప్పొచ్చు కదా. అందుకని క్యాష్ అయితే మేము ఇవ్వట్లేదు. 99% కార్డే యూజ్ చేస్తున్నాం. చూసి చెప్తా కార్డులో. అందుకే నేను చెప్పిన 8,500 నుంచి 9,000 రూపీస్ మధ్యలో పడి ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ వ్యూ అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వ్యూ చూస్తేనేమో ఇది ఉంది మంచిగా ఎదురుగా ఒక కొండ అండ్ అన్ని కొండలు ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక చూపిస్తాం మీకు ఎట్లా ఉంది అనేది. ఓకే, ఇది లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి ఏరియా ఉంది. అండ్ అంతే ఇక్కడ వాష్రూమ్. ఇదేందయ్యా ఇది? ఇక్కడ ఇదేం లేదు, మధ్యలో కర్టన్. నేచర్ని చూస్తూ స్నానం చేయొచ్చు అనమాట. సో బయటికి వెళ్ళాక చూపిస్తా. బయట ఇంకా వేరే లెవెల్లో ఉంది. అసలు ఇది లోపలికి వచ్చి చూసిన తర్వాత మాకైతే అబ్బాబ్బా ఏందిరా నాయన ఇంత బాగుంది అనిపించింది. అంటే ఇంత ఎడారి మధ్యలో. అండ్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ 2 సోఫాస్ ఇచ్చారనమాట. మంచిగా అక్కడ కాఫీ మేకర్, టీ మేకర్ని సాయంత్రం టైంలో మంచిగా ఈ వ్యూని, ఈ బ్యూటిఫుల్ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ తాగడానికి. అండ్ ఇక్కడ ట్విన్ బెడ్స్. మనం కావాలంటే ఇటు సైడ్ గుంజుకోవచ్చు, లేదంటే అతికిచ్చచ్చు. 2 బెడ్స్, సపరేట్ బెడ్స్. అండ్ ఇక్కడ ఒక సోఫా ఇచ్చారు. అండ్ అంతే ఒక ఫ్రిడ్జ్. నేను ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నా. అక్కడి నుంచి తెచ్చినాం. ఇంకా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం. సో ఇది అనమాట. ఇంకా రూమ్ అయితే మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ యార్డ్. సో ఇక్కడ చూసిరు కదా అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫుల్ డెజర్ట్ అంతా కూడా. అండ్ ఇక ఇక్కడ 2 బయట చైర్స్ అయితే ఇచ్చారు. మొత్తం చుట్టూ అంతా ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల వరకు అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇదంతా కూడా. అచ్చే దూరంలో కొండలు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నోటిఫికేషన్ రావట్లే అని చెప్తున్నారు. సో మీరు వీడియో ఇప్పటిదాకా చూశారు కదా, నెక్స్ట్ వీడియో నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. సో మీకు నెక్స్ట్ వీడియో నుంచి వెంటనే నేను వీడియో పెట్టిన నెక్స్ట్ మినిటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్లా నోటిఫికేషన్స్ రాకుండా ఒక గ్యాంగ్ ఉందన్నమాట. కొంతమంది మీద ఇట్లా పగబట్టి చేపిస్తున్నారు. సో దానికి మీరు చేయాల్సిందని ఏం లేదు. అన్సబ్స్క్రైబ్, మళ్ళీ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అంతే చాలు, మీకు వచ్చేస్తుంది. ఇంకా ఎవడెన్ని చేసినా కూడా మళ్ళీ ఒక 5-6 మంత్స్ వరకు మీకు నోటిఫికేషన్స్ రాకుండా ఆపే దమ్మె ఉడికుండదు ఇంకా. కానీ మీరు అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. అన్సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.